హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అనుకుంటున్నా. మై సెల్ఫ్ సూర్య పద్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. టుడే మై టాపిక్ వచ్చి ఎనీమియా అంటే రక్తహీనత. టుడే ఈ వీడియోలో రక్తహీనత అంటే ఏమిటి, రక్తహీనత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, రక్తహీనత ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎలాంటి సప్లిమెంటేషన్ యూజ్ చేయడం వల్ల రక్తహీనతని తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. రక్తహీనత అంటే ఏమిటి అంటే మన శరీరంలో ఉండే రక్తంలో వైట్ బ్లడ్ సెల్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాల్లో ఉండే హెమోగ్లోబిన్ తక్కువైతే వచ్చే సమస్యనే రక్తహీనత అని అంటారు. ఇప్పుడున్న అనారోగ్య సమస్యల్లో చాలామంది ఈ రక్తహీనతతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ రక్తహీనత ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అనే న్యూట్రియంట్ లోపం వల్ల వచ్చే సమస్యనే రక్తహీనత, ఎనీమియా అని అంటారు. అసలు మనలో రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడం ఎలా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గుండె దడగా అనిపించడం, చిన్న పని చేసిన అలసటగా, ఆయాసంగా, నీరసంగా ఉండటం, కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, తల బరువుగా ఉండటం, నిదట్లో కాళ్ళు చేతులు తిమ్మురులు ఎక్కడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ కావటం, చాలామందికి బియ్యం, సున్నం, మట్టి, కణుకులు ఇలాంటివి తినాలనిపించడం, కాలు వాపు రావడం, చర్మం పాలిపోవడం, గోళ్ళు పలచగా అవటం, జుట్టు అనేది విపరీతంగా రాలిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏ ఒక్క లక్షణమైనా ఉన్నట్లయితే మనకి ఎనీమియా, రక్తహీనత ఉన్నట్టే. రక్తహీనతకి సొల్యూషన్ ఏమిటి అంటే ఐరన్. ఇది ఒక ముఖ్యమైన మినరల్. ఈ ఐరన్ మినరల్ మన శరీరంలో హెమోగ్లోబిన్ తయారవడానికి, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్కి ఆక్సిజన్ అందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, ఎగ్స్, మీట్, సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే టీ, కాఫీ లాంటివి తక్కువగా తీసుకోవాలి. ఈ టీ, కాఫీలో టానిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే గ్రేప్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి. ఈ గ్రేప్స్లో పాలిఫినల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ టానిన్స్, పాలిఫినల్స్ ఉండటం వల్ల ఇది మన శరీరంలో ఉండే ఐరన్ అబ్జెక్షన్ని అడ్డుకుంటుంది. అలాగే గ్లూటన్ రిచ్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి. గ్లూటన్ రిచ్ ఫుడ్స్ అంటే వీట్, పాస్తా. ఈ వీట్, పాస్తాలో ఐరన్ అబ్జెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అసలు మన శరీరంలో ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఎంత ఐరన్ తీసుకోవాలి అంటే కిడ్స్లో చూసుకున్నట్లయితే 7 to 10 మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి. ఉమెన్స్లో అయితే 18 మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ వీళ్ళకి ఐరన్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. వీళ్ళు పర్ డే 27 మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి. అలాగే లాక్టేటింగ్ ఉమెన్స్ అంటే పాలిచ్చే తల్లులు వీళ్ళు 9 to 10 మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి. మెన్స్లో అయితే 10 మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ డైలీ రొటీన్లో ఐరన్ అనేది ఎంతో అవసరం ఉంటుంది. మనం తీసుకున్న ఐరన్ అనేది మన శరీరానికి అబ్జర్వ్ అవ్వాలి అంటే ముందుగా మన శరీరంలో విటమిన్ సి అనేది ఉండాలి. మన శరీరంలో విటమిన్ సి లేకపోతే మనం తీసుకున్న ఐరన్ ఏదైతే ఉందో అది యూరిన్, స్వెట్, మోషన్ ద్వారా బయటికి పోతుంది. ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ సి అనేది ఉంటుందో మనం తీసుకున్న ఐరన్ అనేది మన శరీరానికి అందుతుంది. ఇప్పుడు తీసుకునే ఫుడ్ ద్వారా అయితే మన శరీరానికి సరైన ఐరన్ అనేది ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఒక్క సప్లిమెంట్ ద్వారా మన శరీరానికి ఐరన్ అందిస్తే సరైన ఐరన్ అనేది మన శరీరానికి అందుతుంది. ఆ సప్లిమెంటే న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ సప్లిమెంట్. ఈ సప్లిమెంట్లో 3 ఐరన్ సోర్సెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఐరన్, విటమిన్ సి, ఫాలిక్ యాసిడ్. దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఫెర్రస్ గ్లైసోగ్లైనైట్, ఫెర్రస్ ఫ్యూమరేట్, మస్టర్డ్ గ్రీన్స్తో దీన్ని తయారు చేస్తారు. 1 సప్లిమెంట్ 3 ఐరన్ సోర్సెస్ అనేవి దీనిలో ఉంటాయి. విటమిన్ సి ఉన్న వన్ ఆఫ్ ద సప్లిమెంట్ ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ సప్లిమెంట్. ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ సప్లిమెంట్ 1 క్యాప్సిల్లో ఐరన్ అనేది 19 మిల్లీగ్రామ్ ఉంటుంది. విటమిన్ సి అనేది 65 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ యొక్క బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఇది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మన బ్రెయిన్కి ఐరన్ అనేది చాలా అవసరం.
మన స్కిన్, హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే బయట ఇన్ఫెక్షన్ని ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ని ఇది మన శరీరానికి అందిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ యొక్క లెవెల్స్ని బ్యాలెన్సింగ్గా ఉంచడానికి ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ అనేది చాలా అవసరం. హార్ట్కి సరైన ఆక్సిజన్ అందించి హార్ట్ని హెల్తీగా ఉంచడానికి ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ రక్తహీనతకి ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్నే ఎందుకు యూజ్ చేయాలి? బయట మార్కెట్లో చాలా ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఐరన్ సప్లిమెంటే ఎందుకు యూజ్ చేయాలి అనడానికి నేను ఒక డెమో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సీదా డెమో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ ఎంత నేచురల్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంటో చూపించడానికి నేను మీకు డెమో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ క్యాప్సిల్స్ అండ్ డాక్టర్స్ ప్రిఫర్ చేసే ఎక్స్ బ్రాండ్ ఐరన్ క్యాప్సిల్స్, లీవ్స్, అలాగే మ్యాగ్నెట్, 1 రూపీ కాయిన్ అండ్ ఐరన్ అనేది నేను తీసుకుంటున్నాను. మ్యాగ్నెట్ అనేది ఐరన్ని ఆకర్షిస్తుంది, ఇది అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాగ్నెట్ ఐరన్ని ఆకర్షించింది. మన శరీరానికి ఎలాంటి ఐరన్ కావాలి? మొక్కల ద్వారా, కాయగూరల ద్వారా వచ్చే ఐరన్ మాత్రమే మనకు కావాలి. ఇదే మ్యాగ్నెట్ని నేను లీవ్స్ మీద పెట్టినప్పుడు లీవ్స్ అనేవి మ్యాగ్నెట్ని ఆకర్షించడం లేదు. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఐరన్ ఉంటుంది అంటే భూమి లోపల ఐరన్ అనే మినరల్ ఉంటుంది. ఆ ఐరన్ మినరల్ మనకి ఆకుకూరలు, కాయగూరల ద్వారా మనకు వస్తుంది. అలాంటి ఐరన్ మాత్రమే మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఎక్స్ బ్రాండ్ ఐరన్ క్యాప్సిల్స్ చూపిస్తున్నాను. ఈ ఎక్స్ బ్రాండ్ ఐరన్ క్యాప్సిల్స్లో ఐరన్ మ్యాగ్నెట్కి అంటుకుంటుందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎక్స్ బ్రాండ్ ఐరన్ క్యాప్సిల్స్లో మ్యాగ్నెట్కి అంటుకునే ఐరన్ అనేది ఉంది. మనకి ఇలాంటి ఐరన్ అనేది మనం తీసుకోకూడదు. ఇలాంటి ఐరన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. దీన్ని ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఈ టాబ్లెట్లో ఉన్నదాన్ని నేను ఇలాగా చూపిస్తాను. చూడండి ఐరన్ ఎలా ఆకర్షిస్తుందో చూడండి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఈ మ్యాగ్నెట్ ఆ టాబ్లెట్లో ఉన్న ఐరన్ని మొత్తం ఆకర్షించింది. ఇలాంటి ఐరన్ మనం తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మన హెల్త్ అనేది పాడైపోతుంది. మనకి కావాల్సింది ఏంటంటే నేచురల్గా వచ్చే ప్లాంట్ బేస్డ్ ఐరన్ మాత్రమే మనకు కావాలి. అలాంటి ఐరన్నే ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్. ఇది మ్యాగ్నెట్కి అంటుకుంటుందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఐరన్ అనేది మ్యాగ్నెట్కి అంటుకోవడం లేదు. ఈ న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ అనేది మ్యాగ్నెట్కి అంటుకోవడం లేదు. చూసారా ఫ్రెండ్స్, అంటుకోవడం లేదు. మనకు కావాల్సింది ఇలాంటి మ్యాగ్నెట్కి అంటుకోలేని నేచురల్ ఐరన్ సప్లిమెంటే మనకు కావాలి. ఇలాంటి ఐరన్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Please supporting me my channel. Thank you for watching.